ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలే గారు ఏ ఆశయం కోసమైతే బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, విద్యా వ్యాప్తి కోసం ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే గారు శ్రమించారో వారి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా మహిళా బీసీ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, గురుకుల విద్యాలయం ఏర్పాటు చేసిన కనుక మన ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు బీసీ మహిళలకు ప్రత్యేకంగా బీసీ విద్యార్థులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్య నుంచి దేశంలోనే ఉత్తమమైన బీసీ మహిళా విద్యావంతులను తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గురుకులాలు అయితే చదువుకొని ఒక ప్రయోజకుడు కావాల్సిన మహిళా విద్యార్థులు, బీసీ విద్యార్థులు ఇవాళ వాళ్ళందరినీ విద్యకు దూరం చేయాల కుట్రతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీ గురుకులను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది ఇవాళ గురుకుల పాఠశాలలో చేరటాన్ని కూడా వెనుకంజ చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే బీసీ మహిళలు, బీసీ విద్యార్థులు విద్యకు దూరం కావాలి, పోతే కార్పొరేట్ పోవాలి, లేకపోతే పనికి పోవాలి ఉద్యోగం అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి రేవంత్ రెడ్డి వారు కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇవాళ బీసీల పట్ల వ్యతిరేక స్వభావంతో ఇవాళ మెదులుతూ ఉన్నారు. అందుకనే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి వీళ్ళని భావిస్తూ మరొకసారి సావిత్రిబాయి పూలే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈనాడు తెలంగాణ భవన్లో సావిత్రి